జోహార్ అలిశెట్టి ప్రభాకర్ పట్టుకెళ్తే బస్సు పోయింది బయటకు పెట్టుకుంటున్నారు. ప్రభాకర్ గారి వర్ధంతి జయంతి సందర్భంగా స్థానిక అంగడి బజార్లో మరి ఆయనకు పూలమాలను సమర్పించడానికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే సంధ్యాన గారికి, అలాగే మాజీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి, పద్మశాలి కుల బాంధవులందరికీ, అలాగే పద్మశాలి అధ్యక్షులు గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తాను. ఈ ప్రజానికి అంకితం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలుగువారి కళను తట్టి లేపే ఆయన ఒక కళను ప్రతి ఒక్కరికి ఒక ఫోటోగ్రాఫర్ సంస్థనే కాకుండా కళను నా మరణం చిరని చివరం కాకుండా ఉండాలని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు ఈ జగిత్యాల పట్టణంలో పద్మశాలి కులంలో ఉండడం అందరం చేసుకున్న అదృష్టం కాబట్టి కళను ప్రోత్సహించాలని చెప్పేసి ఏనాటి నుంచో ఆయన కోరుకున్నాడు. అలాగే ఒక ఫోటోగ్రఫీ చరిత్రలో కూడా ఆయన నిలిచిపోయాడు. అలాగే రచయిత్రిగా కూడా ఎంతగానో నిలిచిపోవడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా కళను ప్రోత్సహిస్తూ ఎంతగానో ముందుకెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఒకటే మాట చెప్తుంది, ముఖ్యమంత్రి గారు కళను ప్రోత్సహించాలి, కళలున్న వారిని ఎప్పుడు కూడా నిరాశపరచకుండా కళను ప్రోత్సహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఘనంగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రాంతానికి చెందిన స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి వర్ధంతి సందర్భంలో ఈరోజు ఇక్కడ జగిత్యాల పట్టణ ప్రముఖులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్స్, పద్మశాలి సేవా సంఘ ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలిశెట్టి ప్రభాకర్ గారు జగిత్యాల ప్రాంతంలో వాసిగా జన్మించి మానవాళిలో జరుగుతున్న ఎన్నో రుగ్మతల విషయంలో కావచ్చు, సమాజంలో జరిగే ఎన్నో విషయాలను వారి రచనల ద్వారా సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా వారు ఎన్నో రచనలు చేయడం జరిగింది. అలాంటి అలిశెట్టి ప్రభాకర్ గారు దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే మరణించడం అనేది చాలా బాధాకరం. జగిత్యాల ప్రాంతానికి చెందిన అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక కళాకారునిగా సామాన్యుని సమస్యలను, సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాలను వారి రచనల ద్వారా సమాజానికి తెలిసే విధంగా రచించడం జరిగింది. మరి వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి వారి విగ్రహాన్ని జగిత్యాలలో చాలా రోజుల నుంచి ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఆ విగ్రహం అదంతా కూడా ఇక్కడ మంచి గ్రనైట్ తోటి, స్టీల్ రైలింగ్ తోటి ఉంటే సంతోషం అనిపించింది. మరి రకరకాల ఏ కారణం చేతనో ఆ విగ్రహం స్టీల్ రైలింగ్ మరియు గ్రానైట్ ఊడిపోవడం చూసి మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. అదంతా కూడా అతి త్వరలోనే సొంత ఖర్చులతోటి పూర్తి చేయిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రభుత్వ పక్షాన ఏది ఉన్నా కానీ అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మా పాత్రికేయులందరూ కూడా ధన్యవాదాలు.